గడ్డ ఏనాడు వెళ్ళిపోతూ ఉన్నాడు పిల్లగాడొచ్చే దారి లోపల మరి ఏమి గల్లదో ఎవరక్కడ కాలింగాల మడుగు ఏనాడు ఉన్నది కాలింగాల మడుగు లోపల యోడులయ్య మరి మండోదారిని నాగన్న యోడు నోట పట్టిండయ్యా మరి నాగన్న నోట మండోదారిని పట్టినప్పుడు కావు కావు మండోదారి ఏనాడు కాబట్టి వెళ్తున్నది మరి మండోదారి ఏడుపు పిల్లగాడు ఏనాడు చెవున పెట్టిండా మరి అయ్యయ్యో ఇటువంటి నేను నా అన్నకు ఎడవాసి నీళ్ళ కంటే ఎడవచ్చిన నా కళ్ళతోనే చూడంగా మండోదారిని నాగన్న తింటే నాకు లేని పాపం అన్నాడు పిల్లగాడేనా మానవతారు నీతో విద్యం అన్నదాలు అరే నేను మానవతారిని ఎందుకు తింటాను మానవతారిని వదిలిపెట్టు వదిలిపెట్టను అంటే వదిలిపెట్టను నీకు అంత ఆకలి అయితే నా కుడి తొడగం కోసిందని వదిలిపెట్టు నరమానవా నీ కుడి పక్క తొడగోసిత్తనే తినన్నా అయినా నీ తొడగోసిస్తావు కానీ నీ ఉప్పు తిన్న చెత్త నీ శరీరం నేను తింటే నా శరీరం తుల్లిపోతుంది నేను తినే ఆహారం కాబట్టి నేను తింటాన్నా నువ్వు నన్ను అడగడానికి అమ్మా ఓ నాగేంద్ర అయినా మా రథాన్ని వదిలిపెట్టమంటే పడిగలెట్టి ఏ నాలుగుపడుతూ ఉన్నారా దండవన్న వాళ్ళకే దండవలేనంటారా అని నాగేంద్ర శిబిర గడలో నాగరాజా పార్వతి పిల్లలేరా నాగరాజా పార్వతి పిల్లలేరా నాలుగు వైపులా చూడంగా అది ఇలా తేకుబడితే కనబడు పిల్లగాడు తేకుబడితే పట్టుగా పశువంట పిల్లగాడి మీదికి పాము ఏనాడు పుత్త కొట్టంగా చేతుల కన్నా బట్టి పాము పరిగెపైన అగో దానికి చెప్పలే పాము పరిగె నాడగొట్టి మానవదాన్ని వదిలిపెట్టి ఆ చోట ఏనాడు మూడు బుక్కల రక్తం కట్టి అయ్యా పాము ప్రాణమో తలటార మరవా కొట్టుకొని పడిపోయినా నాగతరపు విల కొట్టుకొని ఎప్పుడైతే ప్రారంభం గౌరీ నా పానం తింటాన్నవరా నీకు 12 అనవాసం రాని అని సటించి సాపన పెట్టిన సర్పం నాగతరం పాట నాగన్న గిరిక చెట్టల్ల తిరిగే చెరువుకే వెనుక